హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఇప్పుడే ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో కనుక పూర్తిగా చూసుకున్నట్లయితే మీకంటూ ఈ నోటిఫికేషన్ మీద ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం వేకెన్సీ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఓవరాల్ వచ్చి 691 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి అప్లికేషన్ టైం అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ టైం వచ్చి మేజర్గా జూలై 16 నుంచి అదేవిధంగా ఆగస్ట్ 5 వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ టైం అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన. జూలై 16 నుంచి 2025, అదేవిధంగా ఆగస్టు 5, 2025 వరకు ఈ యొక్క అప్లికేషన్ టైం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఈ పోస్ట్ అనేవి చూసుకున్నట్లయితే మేజర్లీ పోస్టులు వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 81 ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ ఏమో 175 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ వచ్చి 256 వేకెన్సీస్. ఒకసారి పే స్కేల్స్ చూసుకున్నట్లయితే 25,220 నుంచి 80,910 వరకు ఈ యొక్క ప్లే స్కేల్ అనేది ఉండడం జరిగింది. ఒకసారి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చి 60 ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చి 375 ఉన్నాయి. ఓవరాల్ వచ్చి 435 వేకెన్సీస్ ఇవి ఓవరాల్ వచ్చి. ఈ యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే 23,120 రూపాయల నుంచి 74,770 వరకు ఈ యొక్క పే స్కేల్ అనేది ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. మనకి మేజర్లీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు వీళ్ళు. ఇంటర్మీడియట్ అదేవిధంగా ఈక్వాలిటీ. అయితే మేజర్లీ ఇక్కడ ఒక గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. దీనికి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి పర్సన్ చూసుకున్నట్లయితే 163 సెంటీమీటర్స్ అనేవి హైట్ అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 84 సెంటీమీటర్స్ అనేవి చెస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బ్రీత్ తీసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్కి వచ్చి 150 సెంటీమీటర్స్ హైట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి సెస్ట్ చూసుకున్నట్లయితే 79 యొక్క సెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రీత్ తీసుకున్నాడు 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఒక ప్లస్ పాయింట్ అయితే ఎవరైతే ఎన్సీసీ చేసి ఉన్నారో వాళ్ళకైతే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎన్సీసీ చేశారో ఎన్సీసీ ఉన్నట్లయితే 5 బోనస్ పాయింట్స్ మార్క్స్ అనేవి 5 మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ బి ఉన్నట్లయితే 3 మార్క్స్, ఎన్సీసీ ఏ ఉన్నట్లయితే 1 మార్క్ అనేది కలగడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్లీ నోటిఫికేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను మెయిన్ పాయింట్స్ అనేవి కీ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కనుక ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది చూసినట్లయితే మీకంటూ పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గంట పైకి పడుతుంది. సో నేను జస్ట్ ఒక అవగాహన కోసం మీకు వెంటనే ఈ నోటిఫికేషన్ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి తెలియడం కోసమే నేను ఈ వీడియో అనేది చేయడానికి మెయిన్ కారణం వచ్చి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే కదా, మినిమం వచ్చి 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చి 13 ఇయర్స్ వరకు ఉంది. సో దానికి ఇక్కడ నేను చెప్పాను కదా, మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, 5 ఇయర్స్ 10 ఇయర్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు గురించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చి 250 అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చి 250. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 80 రూపీస్ అనమాట. సో 250 + 80 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మేజర్లీ ఫస్ట్ ఏం ఉంటుందంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చెప్పాను కదా, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వన్ వచ్చి CPT అనమాట. CPT కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఇది కూడా కండక్ట్ చేస్తారు. మొత్తం ఓవరాల్ ఈ టెస్ట్లన్నీ ప్రతిదీ కూడా మనం అటెండ్ అవ్వి క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఏదైనా సరే ఆప్షన్ అయినప్పటికీ కూడా ఆ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్కులు చూసుకున్నట్లయితే ఓసీకి వచ్చి
మ్యాక్సిమం మార్కులు వీళ్ళు మెన్షన్ చేయడం జరిగారు. ఓపెన్ కేటగిరీలో 40%, ఓబీసీ చూసుకున్నట్లయితే 35%, ఎస్సీ ఎస్టీ అంటే 30%. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి వేకెన్సీస్ అనేవి మనం చూద్దాం. వేకెన్సీ చూసుకున్నట్లయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి క్యారీ బార్వర్డ్ యొక్క వేకెన్సీస్ అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు ఇందులోనే. ఓవరాల్ వచ్చి ఇది మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఒకసారి చూసుకోండి మీ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎక్కువ నేను టోటల్ చెప్పేస్తాను చూసుకోండి. ఓపెన్లోనే ఓసీకి వచ్చి 51 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చి 13 ఉన్నాయి. బీసీఏకి వచ్చి 10, బీసీబీకి వచ్చి 17, అండ్ బీసీసీకి ఏం లేవు. బీసీడీకి 8 ఉన్నాయి, అండ్ బీసీఈకి 3 ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీకి 19 అండ్ ఎస్టీకి వచ్చి ఎక్కువ ఉన్నాయి 54 అనమాట. అలా ఓవరాల్ న్యూ వేకెన్సీస్ వచ్చి 175 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ యొక్క వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 60 ఉన్నాయి. అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఓవరాల్ వచ్చి 375. సో మీకు మీ యొక్క డిస్టిక్ ఏంటనేది చూసుకుంటే మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి. సో నేను మొత్తం ఓవరాల్గా టోటల్గా చూసుకున్నట్లయితే ఓసీకి వచ్చి 115 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 26, బీసీఏకి 23, బీసీబీకి 32, అండ్ బీసీసీకి వచ్చి 4, బీసీడీకి 13, అండ్ బీసీఈకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే 39, ఎస్టీకి మాత్రం ఎక్కువ ఉన్నాయి 112 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్లో 115 ఉంటే ఓన్లీ ఎస్సీకి ప్రత్యేకించి 112 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఓవరాల్ వచ్చి 375 పోస్టులు. ఒకసారి వేకెన్సీస్ చూసుకుంటూ కూడా మీరు అప్లై చేసుకోండి. దీనికి ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా సరే పోస్టులు లేకపోతే దానికి కూడా ఒకసారి మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఇది పర్వాలేదు నాకు బాగుంది అనుకుంటే దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనం ఒకసారి సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి మొత్తం 150 పేపర్ 1 చూసుకున్నట్లయితే 150 మార్కులకి అందులో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి కూడా ఉంటుంది. పార్ట్ ఏ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ వచ్చి 75 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చి ఎస్ఎస్సి స్టాండర్డ్ అంట మ్యాథ్స్ వచ్చి అది కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ వచ్చి 150 నిమిషాలు ఉంటుంది, 150 మార్క్స్ అనమాట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 అనమాట. ఇది ఆబ్జెక్టివ్ టైప్ జరుగుతుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన సిలబస్ మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే సిలబస్ అనేది క్లారిటీగా చూడండి. పార్ట్ ఏ, పార్ట్ బి కూడా సిలబస్ ఓవరాల్ ఇచ్చేసారు కాబట్టి మీకైతే ప్రాబ్లం ఉండదు. ఈ సిలబస్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే కరెక్ట్గా చూసుకున్నట్లయితే మీకు బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ జనరల్ మ్యాథ్స్ అనమాట, చెప్పాను కదా మ్యాథ్స్ వచ్చి ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ చూద్దాం మనం. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చి ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏంటంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూలో కానీ డిస్క్రిప్టివ్ మెథడ్లోనే ఒక క్వశ్చన్ ఇస్తారు, 45 నిమిషాలు ఇస్తారు 50 మార్క్స్కి. ఇది క్వాలిఫైయింగ్ యొక్క టెస్ట్. అదేవిధంగా పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మినిట్స్, 100 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మినిట్స్, అదేవిధంగా 100 మార్క్స్ అనమాట. ఓవరాల్ వచ్చి 200 మార్క్స్కి. అదే ఒక డిస్క్రిప్టివ్ టైప్లోనే ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి కూడా ఉంటుంది అనమాట. ఈ ఓవరాల్ వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3 అనమాట. సో ఇది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చెప్పారు మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 మార్క్స్కి సంబంధించిన సిలబస్ ఇచ్చారు పేపర్ 1. అండ్ పేపర్ 2 ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చి ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అడగడానికి అవకాశం కూడా ఉండవచ్చేమో ఐ థింక్, నాకు తెలిసి. ఇది ఓవరాల్ సిలబస్ అనమాట. మీరు కనుక ఖచ్చితంగా పీడిఎఫ్ డౌన్లోడ్ చూసుకుంటే ఎవరైతే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళ సిలబస్ అనేది క్లారిటీగా చూసుకుంటే ప్రిపేర్ అవ్వడం అనేది మంచిది అనమాట. అండ్ ఇంకో టెస్ట్ కూడా ఉంటుంది. ఇదేంటంటే టెస్ట్ వచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా, సిపిటి టెస్ట్ అనమాట. దీనికి సంబంధించిన టెస్ట్ చూసుకున్నట్లయితే 60 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా 100 మార్కులకి. దీని మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 30, అదేవిధంగా బీసీకి 35 అండ్ ఓసీకి 40 మార్క్స్ అనమాట. సో ఇది సిబిటి టెస్ట్ సంబంధించినటువంటిది. సో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది.
సో ఇది సిలబస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్లీ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఆ పాయింట్ చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా ఫిజికల్ మెజర్మెంట్స్, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ కూడా దీన్ని కనెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఫిజికల్ టెస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఫిజికల్ టెస్ట్ వచ్చి మేజర్లీ ఫిజికల్ టెస్ట్ వచ్చి రిటన్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది ఫిజికల్ టెస్ట్ అనేది. అయితే వాకింగ్ ఉంటుందన్నమాట. ఫిజికల్ టెస్ట్ వచ్చి వాకింగ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. వాకింగ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 25 కిలోమీటర్ల వాకింగ్ వచ్చి టైం చూసుకున్నట్లయితే 4 గంటలు అనమాట. 25 కిలోమీటర్ల యొక్క దూరాన్ని 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. అదే ఉమెన్ చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్ల యొక్క దూరాన్ని 4 గంటల్లో కంప్లీట్ చేయడం ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ వచ్చి మేజర్లీ ఇది కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలా, ఇది కూడా చెప్పడం జరిగింది. సో నేను ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఒకసారి ఫిజికల్ మళ్ళీ చెప్తాను చూడండి. మేల్ క్యాండిడేట్స్ వచ్చి 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లోనే, ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లోనే కంప్లీట్ చేయడానికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కీ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో ఇంకా చాలా పాయింట్స్, చాలా డౌట్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు చూసినట్లయితే మీకంటూ ఒక క్లారిటీ అనేది ఇంకా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.